సర్వం విశ్వమయం గ్రూప్ సభ్యులకు స్వాగతం సుస్వాగతం. ముందుగా మనందరికీ గురువు గారైన పత్రిజీ గారు స్వర్ణమాలంబకు కృతజ్ఞతలు తెలుపుకుంటూ సత్య సమేత సప్తఋషుల అనుగ్రహంతో, అవతార్ బాబాజీ గారి అనుగ్రహంతో మరియు ఆది శంకరాచార్యుల అనుగ్రహంతో సర్వం విశ్వమయ గ్రూప్ సభ్యులకు స్వాగతం సుస్వాగతం. ముందుగా మనందరికీ గురువు గారైన బ్రహ్మశ్రీ పత్రిజీ గారు అమ్మ స్వర్ణమాలంబకి కృతజ్ఞతలు తెలుపుకుంటూ సతీ సమేత సప్తఋషుల అనుగ్రహంతో, ఆది శంకరాచార్యుల అనుగ్రహంతో మరియు అవతార్ బాబాజీ గారి అనుగ్రహంతో, శైలేష్ మాస్టర్ గారి ఆశీస్సులతో సర్వం విశ్వమయ గ్రూప్ ని మొదలు పెడుతున్నాం. శ్రీ గురుదత్త నిత్య పారాయణ గ్రంథాన్ని మనకి రాధా మేడం గారు 32వ అధ్యయనాన్ని శ్రీ గురు చరిత్రని వివరించబోతున్నారు. రాధా మేడం, మీకు సర్వం విశ్వమయ గ్రూప్ తరపున స్వాగతం సుస్వాగతం మ్యామ్. థ్యాంక్ యూ రమా మేడం, నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీకు కృతజ్ఞతలు. శ్రీ గురు చరిత్ర నిత్య పారాయణ గ్రంథము 32వ అధ్యాయము, రచయిత ఆచార్య శ్రీ ఎక్కిరాల భరద్వాజ గారు. ఇంకా కొంచెం నిన్న మనము 31 కొంచెం పెద్ద చెప్పండి. ఓకే. శ్రీ గురు చరిత్ర నిత్య పారాయణ గ్రంథము 32వ అధ్యాయం. ఓకేనా మేడం? నిన్న మనము 31వ అధ్యాయంలో స్వయంగా స్వామివారు పతివ్రత స్త్రీలు ఆచరించాల్సిన ధర్మాలు ఎలా ఉంటాయనేది వివరించారు. ఏమని చెప్పారంటే, స్త్రీలు భర్త అనుమతి లేకుండా ఏ పనులు చేయకుండా ఉండాలి, ఆయన అనుమతి తీసుకున్నాకనే చేయాలి. అది ఒక వ్రతాలైనా ఉపవాసాలైనా, మళ్ళీ తర్వాత చెడు స్వభావం గల స్త్రీలతోటి స్నేహం చేయకూడదు. మళ్ళీ తర్వాత పతియే ప్రత్యక్ష దైవంగా భావించి, సాక్షాత్తు శ్రీమన్నారాయణుడుగా భావించి సేవ చేయాలి. మళ్ళీ వాళ్ళకి ఎలా అంటే, వాళ్ళకి ఏవైతే ఇష్టమో అలాంటి పదార్థాలను వండి పెట్టాలి. వాళ్ళకి నచ్చిన దుస్తులను వేసుకోవాలి, వాళ్ళకి నచ్చినట్టుగా అలంకరణ చేసుకోవాలి. వాళ్ళు తిన్న తర్వాతనే మనము తినాలి. వాళ్ళు పడుకున్నాకనే పడుకోవాలి. మళ్ళీ ఉదయం లేచేటప్పుడు వాళ్ళకంటే మొదలే లేవ్వాలంట. ఇలా స్త్రీలు ఆచరించాల్సిన ధర్మాలన్నీ చెప్తూ మళ్ళీ తర్వాత స్వామివారు ఏం చెప్పారు, ఒకవేళ భర్త చనిపోయాడు అనుకో, అప్పుడు ఎలా ఉండాలి అంటే అతనితో పాటు సహగమనం చేయాలి. అంటే ఒకవేళ భర్త దూరంగా ఉన్నాడు అనుకోండి, దేశంలో ఉన్నాడు అనుకోండి, లేదా ఆమె గర్భవతిగా ఉందనుకోండి, లేకపోతే ఆమెకు చిన్న చంటి పిల్లవాడు, పాలు తాగే పిల్లవాడు ఉన్నాడు అనుకోండి, అలాంటి సమయాలలో ఆమె సహగమనము చేయొద్దంట. అలాంటి సమయంలో ఆమె విధవ ధర్మం పాటించిన సహగమనం చేసిన దానికి సమానం అవుతుందంట. ఇంకేం చెప్పారు, ఆమె భర్త చనిపోగానే ఆమె మొదటి కర్తవ్యం ఏంటంటే ఆమె జుట్టు తీయించుకోవాలంట, అంటే గుండు గీయించుకోవాలన్నమాట. తర్వాత లేదంటే ఆయనకి పతితుడు అనే దోషము సంభవిస్తదంట. తర్వాత ఆమె ఒక్క పూట భోజనం చేయాలి, మిత ఆహారం తీసుకోవాలి. ఆహారం కూడా ఎలా తీసుకోవాలి, రోజుకొక ముద్ద చొప్పున చంద్రాయణ వ్రతం ఆచరించాలంట. అంటే పాడ్యమి నాడు ఒక ముద్దతో ప్రారంభించి శుక్లపక్ష తిథికి ఒక ముద్ద చొప్పున పెంచుకుంటూ పౌర్ణమి నాటికి ఒక 15 ముద్దలు తినడము. అంటే ఇలాంటివన్నీ ఖచ్చితంగా పాటించాలంట స్త్రీలు. ఒకవేళ వాళ్ళు వృద్ధాప్యంలో గనక ఆ స్త్రీ భర్త చనిపోయాడు అనుకోండి, ఆమెకి ముసలితనం ఉందనుకోండి, లేదా ఏదన్నా ఎలాంటి అనారోగ్యమైన ఉండడం వల్ల కానీ, అప్పుడు ఆమె ఏం చేయాలంటే ఇలాంటి పనులేమి చేయకుండా, అంటే ఈ ఉపవాసాలు ఇలాంటివి ఇంకా ఆమె చేయని పరిస్థితిలో ఉంటుంది కాబట్టి, అప్పుడు ఆమె ఏం చేయాలంటే పాలో తీసుకోవాలి. మళ్ళీ మంచం మీద పడుకోకూడదంట, కిందనే పడుకోవాలి. పరుపులు, మంచము అలాంటివి పేదవాళ్ళకి దానం ఇచ్చేయాలి. భర్త చనిపోయిన స్త్రీ ఎలా ఉండాలి, రంగురంగుల దుస్తులు ధరించకుండా కేవలము తెల్లని వస్త్రాన్ని ధరించాలంట. భర్తకు ప్రియమైన వస్తువులను అన్ని
బ్రాహ్మణులకు దానం ఇవ్వాలంట. మళ్ళీ తర్వాత ఆమె అలంకరణ ఎలా ఉండాలంటే, ఇంకెలాగో గుండు గీయించుకుంటుంది కాబట్టి ఎలాంటి అలంకరణ ఉండదు. ఒకవేళ ఒకవేళ అలంకరణ చేసుకోవాలన్నా గాని ఆమె ఈ పూలు గాని, గాజులు గాని, సుగంధ ద్రవ్యాలు గాని, తాంబూలం గాని ఇలాంటివన్నీ తీసుకోకుండా నిషిద్ధించుకోవాలంట. ఇంకా ఆమె ఏం చేయాలి? పితృయజ్ఞం చేయడానికి పితృదేవతలకు యజ్ఞాలు చేస్తారు కదండి! అలాంటివి చేసేటప్పుడంట ఆమె భర్త గోత్రనామాలు చెప్పి ఆమె చేయొచ్చు అంట. లేదా ఆమెకు ఒక కుమారుడు ఉన్నాడనుకోండి, ఆయన అనుమతి తీసుకొని కూడా ఆమె స్వయంగా అలాంటివి చేయడానికి అర్హురాలంట. ఇంకేం చెప్పారంటే, వైశాఖ మాసంలో జలదానము, కార్తీక మాసంలో దీపదానము, మాఘమాసంలో నెయ్యి, నువ్వులు ఇలాంటివి ఆయన పేరు మీద దానాలు, ధర్మాలు చేసుకోవాలని చెప్తున్నారు. అలాగే వేసవి కాలంలో ఏం చేయాలి? నీరు దొరకని చోట చలివేంద్రము పెట్టించాలి. బ్రాహ్మణులకు రుద్రాభిషేకము అలాంటివి చేసే సమయంలో నిండు బిందెతో నీళ్లు తీసుకొచ్చి ఆయనకి సమర్పించుకోవాలి. ఇంకా నక్తావ్రతము లాంటివి ఆచరించాలి. ఇలా చాలా చెప్పారన్నమాట. ఇంకేం చెప్పారంటే ఆ వాళ్ళకి కంచు పాత్రలో బాగా ఆ నిండిన నేతితో నిండిన కంచు పాత్ర ఇవ్వాలంట బ్రాహ్మణులకి. మళ్ళా తర్వాత పాలిచ్చే గోవులు, లేదా వాళ్ళ దగ్గర ఎంత బంగారం ఉందో యథాశక్తి కొద్దిగా బంగారము, దీపమాలిక ఇలాంటివి దానాలు చేసుకోవడానికి ఆమెకు అర్హత ఉంటుంది. చేయడం వల్ల ఆమెకి పుణ్యం కూడా వస్తుంది అని చెప్తున్నారు. అన్నిటికంటే శ్రేష్టమైనది ఏంటంట? దీపదానం అంట. కార్తీక మాసంలో వచ్చే దీపదానము చాలా పవిత్రమైనది, శ్రేష్టమైనది అని చెప్తున్నారు. శివునికి ఏకాదశి రుద్రాభిషేకము, షోడశోపచార పూజ, తన భర్తయే నారాయణ అన్న భావంతో దీపమాలికను దానమిస్తే అతనికున్న పూర్వపు పాపము నశించి కీర్తి, యశస్సు లభిస్తాయి. ఆయన చనిపోయినప్పుడు ఆయన చేసుకున్న పొరపాట్లు, పాపపు పనులు, ఆయన కర్మ అనుసారంగా ఆయన చేసిన తప్పులు అలాంటివన్నీ నశించిపోతాయంట. ఇప్పుడు కార్తీక మాసంలో పరమేశ్వరుడికి రుద్రాభిషేకము, పూజలు అలాంటివన్నీ చేయించి దీపదానం ఇయ్యాలని చెప్తున్నారు ఆయన పేరు మీదుగా. మళ్ళా మాఘమాసంలో జలమే, అంటే ఇప్పుడు చెప్పారు కదండి, ఈ జలదానము, కార్తీక మాసంలో దీపదానము, మాఘమాసంలో ఎలాంటి అంటే ఒక్కొక్క మాసానికి సంబంధించి అతనికి అలాంటివి అతని పేరు మీద, భర్త పేరు మీద ఆమె అలాంటి ధర్మాలు చేయొచ్చు అని చెప్తున్నారు. ఇంకేం చెప్తున్నారంటే బ్రాహ్మణులకు విసన్న కర్ర, పరిమళ ద్రవ్యాలు, దక్షిణ తాంబూలాలు, నూతన వస్త్రాలు, ద్రాక్ష మరియు అరటి పండ్లు, ఒక పాత్రలో పానకము, తన భర్త పేరిట వారికి ఆపోసనమిచ్చి వారికి సాత్వికాహారము తృప్తిగా వడ్డించాలి. ఇవన్నీ ఇయ్యాలంట బ్రాహ్మణులకు. వాళ్ళకి సరిపోయే దక్షిణ ఇవ్వాలి, నూతన వస్త్రాలు ఇవ్వాలి, పరిమళ ద్రవ్యాలు ఇవ్వాలి, పండ్లు ఇలాంటివి ఇవ్వాలి. మళ్ళీ ఇంకా వాళ్ళకు సాత్విక ఆహారాన్ని తృప్తిగా వడ్డించాలంట. మళ్ళీ వాళ్ళు బాగా బయట తిరిగే వాళ్ళైతే వాళ్ళకి గొడుగు, పాదుకలు కూడా సమర్పిస్తే అనంతమైన ఫలితము ఉంటుంది. ఇలా ఇది ఇవన్నీ ఏంటంటే విధవ స్త్రీ చేయాల్సిన ధర్మాలంట. అంటే భర్తతో పాటు సహగమనం చేయకుండా ఉన్న స్త్రీలు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఇలాంటివన్నీ చేయడం వల్ల అతి సహగమనం చేసిన దానితో సమానం అవుతుందని సాక్షాత్తు శ్రీ గురుడే చెప్తున్నాడంట. మళ్ళా ఆమె భర్తకు కూడా పాపము నశించి స్వర్గము లభిస్తుంది. మళ్ళా తర్వాత ఏం చెప్పాడు అంటే, ఇప్పుడు స్త్రీలకు 2 ధర్మాలు ఉన్నాయని చెప్తున్నారు స్వామివారు. ఒకటేమో సహగమనము, రెండవదేమో విధవ స్త్రీ చేయాల్సిన పనులు ఏమేమి ఉన్నాయి అనేటివి 2 చెప్తున్నాడు. ఈ రెండిట్లో నువ్వు ఏదో ఒకటి నిర్ణయించుకో అని ఎవరు చెప్తున్నారు? స్వామి ఇక్కడ సావిత్రికి చెప్తున్నారు. దత్తుడు చనిపోయిన బాధలో నేను ఉండలేను, ఇంకా నా భర్త లేనిదే నేను భూమి మీద నేను ఉండలేను స్వామి అని ఆమె ఏడ్చినప్పుడు అక్కడ సన్యాసి వస్తారు కదా ఆ సంగమం దగ్గర, ఆయన వచ్చి చెప్తారు కదా, నువ్వు ఎందుకు ఇంతగానం బాధపడుతున్నావు అనేసి ఆమెకు వివేకము ఉపదేశిస్తాడన్నమాట. ఏం చెప్తాడంటే, పుట్టిన ప్రతివాడును చనిపోతాడు, సాక్షాత్తు దేవతలు, మునీశ్వరులు వీళ్ళు కూడా ఒక కల్పాంతం తర్వాత లయం కావాల్సిందే. మానవ మాతృలము మనం ఎంత, కాబట్టి ఎందుకోసం నువ్వు దుఃఖం పడకు అనేసి,
నువ్వు చేయాల్సిన స్త్రీలు చేయాల్సిన ధర్మాలు ఇవి ఉన్నాయి. ఈ రెండిట్లో నువ్వు ఏదైనా ఒకటి నిర్ణయించుకో అనేసి చెప్తున్నారన్నమాట. చెప్పినప్పుడు ఆమె ఏం చెప్తుందంటే, స్వామి నేను సతీ సహగమనం సహగమనం చేయడానికే ఇష్టపడతాను. నేను అదే చేస్తాను. నన్ను ఆశీర్వదించండి. ఎందుకంటే యవ్వనంలో ఉన్న వాళ్ళు, సౌందర్యం గల వాళ్ళకి లోకంలో నిందలు ఎక్కువగా ఉంటాయి. భర్త చనిపోయిన స్త్రీలు ఎవరైతే యవ్వనంలో ఉంటారో, యవ్వన దశలో వాళ్ళు వాళ్ళ భర్తను కోల్పోతారో అలాంటి స్త్రీలకంట ఖచ్చితంగా నిందలుంటాయంట. వాళ్ళు సౌందర్యంగా ఉన్నందుకు వారికి నిందలు ఉంటాయి కాబట్టి, నేను మటుకు సహగమనమే చేస్తాను. నన్ను ఆశీర్వదించండి స్వామి అని ఆమె స్వామి వారిని కోరుకుంది. అప్పుడు ఆయన ఏం చెప్తున్నారంటే, నీకు విధివశాత్తున జరగరానిది జరిగిపోయింది. అంటే ఆమె అతన్ని బ్రతికించుకుందామని అక్కడికి గంధర్వపురానికి తీసుకొస్తుంది గదా! శ్రీ గురుడు ద్వారా అతనికి ఆరోగ్యం బాగుపడుతుంది అనేసి దత్తుని అక్కడికి తీసుకొచ్చి, అంతలోనే స్వామివారి దగ్గరికి చేరుకునే లోపలనే ఈయన చనిపోవడంతోటి ఈమె అసలు ఇంకా ఆమె బతకడమే వేస్ట్. ఆమెతో పాటు ఆమె అనుకోకుండా ఇంకా అత్తామామలు కూడా ఈ వార్త వినగానే చనిపోతారు. అప్పుడు ముగ్గురు ప్రాణాలు తీసుకున్న దోషం నాకు సంభవిస్తది. ఇంకా నేను అలాంటి వార్త వినలేను కాబట్టి నేను కూడా నా భర్తతో పాటు సహగమనం చేస్తాను అని ఆమె అలా బాధపడుతూ ఉన్నప్పుడు ఇక్కడ సన్యాసిగా వచ్చిన వారు ఇవన్నీ చెప్తారన్నమాట. ఇవన్నీ చెప్పి ఏం చెప్తున్నారంటే, ఇప్పుడు ఏదో అయిపోయింది గనుక నువ్వు ఇప్పుడు ఇంకా ఆమె శ్రీ గురుని దర్శనానికి వెళ్ళలేదు. ఇక్కడ సన్యాసితోటే మాట్లాడుతుంది. ఇంత దూరం వచ్చావు గనక నువ్వు శ్రీ గురుని దగ్గరికి వెళ్ళి శ్రీ గురుని దర్శనం చేసుకో. ఆ తర్వాత నీ కర్తవ్యము నిర్వర్తించు. స్వామివారిని దర్శనం చేసుకున్న తర్వాతనే నువ్వు సహగమనం చెయ్యి అనేసి ఆ సన్యాసి చెప్తున్నాడు. ఇంకా ఏం చెప్తున్నాడు ఆయన, నిన్న మనం చదువుకున్నాం కదా, ఒక భస్మం ఇచ్చాడు. శవం పైన భస్మం పెట్టి 4 రుద్రాక్షలు ఇచ్చాడు. అవేం చేశాడంటే అందులోని రెండిటిని ఆ దత్తుని మెడలోను, ఇంకా మిగతా రెండిటిని ఒక్కొక్క చెవుకి ఒక్కొక్కటి కట్టమని, మళ్ళీ రుద్ర సూక్తాలతో గురుపాదాలకు అభిషేకించిన తీర్థం తీసుకొచ్చి, స్వామివారిని అభిషేకం చేస్తారు కదా, ఆ తీర్థం తీసుకొచ్చి ఈ శవంపై చల్లు, ఆ దత్తుని శవం మీద చల్లమని చెప్పి, ఆ తరువాత సువాసినులకు వేద విప్రులకు యథాశక్తి దానమివ్వు. ఇక్కడ బ్రాహ్మణులకు సువాసినులకు నీకెంత శక్తి ఉందో అంత శక్తి మేరకు దానం చేసుకో. ఆ తర్వాతనే నువ్వు సహగమనం చెయ్యి అని చెప్పి వెళ్ళిపోయారు. ఇప్పుడు ఈ శ్రీ గురు చరిత్ర 32వ అధ్యాయము మళ్ళీ కంటిన్యూషన్ అండి. అప్పుడు ఏం జరిగిందంటే ఆయన అలా చెప్పి వెళ్ళిపోయిన తర్వాత సావిత్రి అచ్చటి వేద పండితులందరినీ పిలిపించి ప్రాయశ్చిత్తాలు చేయించి స్నానం చేసి పసుపు పారాని కుంకుమలతో అలంకరించుకొని శవాని నది వద్దకు మోయించుకుపోయింది. ఇప్పుడు ఏం చేసింది ఆమె, ఈయనంతా ఈ సన్యాసి అయితే ఎవరైతే చెప్పారో ఇవన్నీ విని ఇంకా ఆమె అక్కడ ఉన్న పండితులందరినీ పిలిపించిందంట. పిలిపించి అక్కడ స్నానం చేసుకొని పసుపు పారాని కుంకుమలతోటి అలంకరించుకొని ఆ శవం ఎక్కడైతే ఉందో ఆ శవం దగ్గరికి శవాన్ని ఎక్కడైతే స్వామివారు ఉంటారో అక్కడికి మోయించుకొని తీసుకొని వెళ్ళిందంట. తాను అగ్ని పట్టుకొని శవానికి ముందు నెమ్మదిగా నడిచి వెళ్ళింది. ఇంకా ఆమెనే నిప్పు పట్టుకుందంట, శవానికి ముందు నడుస్తూ వెళ్తుందంట. మహా సౌందర్యవతి అయిన ఆమె అంత చిన్న వయసులో మహాలక్ష్మిలాగా అలంకరించుకొని సహగమనం చేసుకోవడానికి వెళ్తోందని తెలిసి గ్రామంలోని స్త్రీలు పురుషులు ఆమెను చూడ్డానికి కొన్ని వేల మంది వచ్చారు. ఆమె చిన్న వయసులోనే భర్తను కోల్పోయింది కదా, ఆమె చాలా సౌందర్యవతి. అయితే ఆమె ఎలా ఉంది, మహాలక్ష్మిలాగా అలంకరించుకుందంట. కానీ ఇప్పుడు ఆమె చేస్తున్న పని ఏంటి, భర్తను తీసుకొని వెళ్తుంది కదా శోకంలో మునిగిపోయి. ఈ వార్త తెలిసిన చుట్టుపక్కల గ్రామంలో ఉన్న పురుషులందరంట కొన్ని వేల మంది అంట ఆమెను చూడ్డానికి వచ్చారంట. వారిలో కొందరు ఆమెను చూచి, అయ్యో ఏ సుఖము ఎరగని చిన్న వయసులో ఒక బిడ్డనైనా కలగక ముందే చావంటే కించిత్తు కూడా భయం లేకుండా ఎంత ధైర్యంగా వెళ్ళుతోంది అని ముక్కున వేలేసుకున్నారు. ఇంకా ఏమంటున్నారు అక్కడికి వచ్చిన వాళ్ళందరూ, ఇంత చిన్న వయసులోనే ఒక బిడ్డ కూడా పుట్టలేదు ఈమెకి, ఇంకా చావడానికి అసలు భయం కూడా లేదు, చనిపోవడానికి ధైర్యంగా ముందుకు వస్తుందని ఆశ్చర్యపోతున్నారంట అక్కడ ఉన్న వాళ్ళు. కొందరు ఆమెకు
దగ్గరకు వెళ్ళి, ఏమమ్మా, ఎందుకు వృధాగా ప్రాణాలు తీసుకుంటావు? పుట్టింటికి వెళ్ళి అక్కడ జీవించరాదా అన్నారు. ఆమె వారికి సమాధానం చెప్పకుండా దృఢ నిశ్చయంతో ముందుకు సాగిపోతుంది. అక్కడ ఎంతో మంది వచ్చారు కదా, కొంత వేల మంది గ్రామంలో ఉన్న వాళ్ళందరూ పురుషులు వచ్చి ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా స్పందిస్తున్నారు. కొందరైతే ఆమె దగ్గరికి వెళ్ళి ఏం చెప్తున్నారంట, ఇంత చిన్న వయసులో నువ్వు ప్రాణాలు తీసుకోవడం ఎందుకు, ఎల్లు నీ పుట్టింటికి వెళ్ళిపోయి అక్కడే ఉండొచ్చు కదా అనేసి అంటే, అప్పుడు ఆమె ఎవరితో ఏమీ మాట్లాడకుండా ఆమె అనుకున్న పని నెరవేర్చాలనేసి దృఢ నిశ్చయంతో ముందుకు వెళ్ళిపోతూ ఉందంట. మరికొంతమంది, ఆహా, ఈమె ధర్మవేత్త అయిన మహాపతివ్రత కనుకనే ధర్మం తప్పకుండా నడుచుకుంటుంది, స్త్రీలందరికీ ఈమె మార్గదర్శకురాలు అని కీర్తించారు. అందులో ఇంకా కొంతమంది ఏమన్నారంట, ఈమె ఎంత పతివ్రత, ఈమె ఎంత ధర్మాన్ని పాటిస్తుంది, ఈమెను చూసి చాలా మంది ఇలాగే తయారవుతారు, ఈమె మార్గదర్శకురాలు అవుతుంది అందరికీ అనేసి మెచ్చుకుంటున్నారంట అక్కడ ఉన్న వాళ్ళలో. చివరకు అలాగే అందరూ నది ఒడ్డుకు చేరి శవాన్ని దించి చితి పేర్చారు. ఇంకా స్వామివారు ఎక్కడున్నారో అక్కడ వెళ్ళాలి ఇప్పుడు ఈమె. ఈ శవాన్ని ఎక్కడ తీసుకొచ్చారు, మోయించుకుంటూ తీసుకొచ్చింది కదా, ఎక్కడ తీసుకొచ్చింది, నది ఒడ్డుకు తీసుకొచ్చి అక్కడ పండబెట్టేసి చితిని పేర్పించిందంట. అప్పుడు సావిత్రి అక్కడకు చేరిన సువాసినులందరికీ వాయనాలు, సద్బ్రాహ్మణులకు దండిగా దక్షిణాలు సమర్పించి వారందరికీ నమస్కరించి ఉత్సాహంతో అందరితో ఇలా చెప్పింది. తల్లులారా, విప్రమోత్తములారా, ఇదే ఈ అందరి వద్ద సెలవు తీసుకుంటున్నాను. నాకు దీపావళి పండుగ వచ్చింది. మా పుట్టింటి నుండి పిలుపు వచ్చింది. నా కన్న తల్లి అయిన గౌరీదేవి వద్దకు వెళ్తున్నాను. అక్కడ మా వాళ్ళందరితో కలిసి పార్వతీ పరమేశ్వరులనిద్దరినీ పూజించుకుంటాను అని చెప్పింది. ఇంకేమైందంట, ఆ భర్తను అక్కడికి తీసుకొచ్చారు. ఎక్కడికి, నది ఒడ్డున తీసుకొచ్చి అక్కడ పండబెట్టేసి ఇక్కడ వీళ్ళంతా చితిని పేర్చారంట. అప్పుడు సావిత్రి ఏం చేస్తుంది, ఇంకా ఆమె చేయాల్సిన పనులు ఉన్నాయి కదా, సువాసినులు ముత్తైదులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి వాయనాలు ఇచ్చింది, బ్రాహ్మణులకి దండిగా బాగా దక్షిణ సమర్పించిందంట. ఇచ్చి వాళ్ళందరికీ నమస్కారం పెట్టి ఇంకా ఏం చెప్తుందంట, తల్లులారా, విప్రమోత్తములారా, ఆమె స్త్రీలందరినీ తల్లులారా అని, బ్రాహ్మణులందరినీ విప్రమోత్తములారా అని ఆ సంబోధిస్తూ ఏం చెప్తుంది, మీ అందరి వద్ద ఇంకా నేను సెలవు తీసుకుంటున్నాను. నాకిప్పుడు దీపావళి పండుగ వచ్చింది. మా పుట్టింటి నుండి నాకు పిలుపు వచ్చింది. ఇంకా నేను వెళ్ళిపోతున్నాను. నాకు ఇప్పుడు ఇది పండగ లాంటిదే అనేసి చెప్తూ, నా కన్న తల్లి అయిన గౌరీదేవి అంటే పార్వతీ పరమేశ్వరులను తల్లిదండ్రులుగా భావించింది కదా, అక్కడికి వెళ్ళిపోతున్నాను. అక్కడే వెళ్ళి నేను వాళ్ళను పూజించుకుంటాను అని చెప్తుందంట. తర్వాత తనకు తోడుగా వచ్చిన వారితో ఇలా చెప్పింది, మీరు బాధపడతారెందుకు? మీరు ఇంటికి వెళ్ళవచ్చు, కానీ మా అత్తామామలకు మాత్రం వెంటనే ఈ దుర్వార్త చెప్పకూడదు సుమా. చెబితే ఆ వృద్ధుల ప్రాణాలు వెంటనే పోతాయి. వారిని చంపిన పాపము మీకు చుట్టుకుంటుంది కనుక మేమిద్దరము శ్రీగురు సన్నిధిలో సుఖంగా ఉన్నామని అచ్చటి వారందరికీ చెప్పండి. ఇంకేం చెప్తుందంట, ఇంకా మీరు ఇంటికి వెళ్ళొచ్చు, మీరేం బాధపడకండి. ఇంకా అక్కడికి వెళ్ళాక, వాళ్ళ ఊరికి వెళ్ళాక అత్తామామలకు మటుకు ఇతను వీళ్ళ కొడుకు చనిపోయాడు, దత్తుడు చనిపోయాడు అనే వార్త చెప్పకండి. చెప్పగానే వాళ్ళు ప్రాణాలు తీసుకుంటారు, మళ్ళీ వాళ్ళని చంపిన పాపం మీకే దక్కుతుంది. కాబట్టి ఇక్కడ నేను నా భర్త ఇద్దరము శ్రీ గురుని సన్నిధిలో సుఖంగా ఉన్నామని వాళ్ళకి చెప్పండి అనేసి అందంట. ఆమె యోగీశ్వరుడు చెప్పినట్లు శవానికి రుద్రాక్షలు అలంకరించి, అచ్చటి విప్రులలో అయ్యలారా, నేను శ్రీగురుని దర్శనం కోసం వచ్చాను కనుక వారిని దర్శించి వచ్చి సహగమనం చేయటం నా ధర్మమని తోస్తున్నది, నేను వెళ్ళిరానా అన్నది. అప్పుడు ఆ బ్రాహ్మణులు, అమ్మా, సరే గాని సూర్య అస్తమయానికి ముందే అగ్ని సంస్కారం జరిగేలా మాత్రము చూసుకో అన్నారు. ఆమె అంగీకరించి శ్రీగురు దర్శనానికి వెళ్ళింది. అచ్చటి వారందరూ ఎంతో కుతూహలంతో ఆమె వెంట వెళ్ళారు. ఇక్కడ ఈమె చేయాల్సినవన్నీ చేసింది, చెప్పాల్సినవన్నీ చెప్పేసి చివరిగా ఏమంటుందంట, ఇప్పుడు అక్కడ సన్యాసి ఇస్తారు కదా రుద్రాక్షమాలలు, అవి వాళ్ళ భర్తకి అలంకరించిందంట. అలంకరించి ఇంకా అక్కడ ఉన్న బ్రాహ్మణులతో ఏం చెప్తుందంట, చివరిగా నేను ఇప్పుడు ఒకసారి శ్రీ గురుని చూడలేదు కదా, అంత దూరం వచ్చింది కానీ స్వామివారిని చూడలేదు, కాబట్టి స్వామివారిని దర్శనం చేసుకొని వస్తాను.
ఆ తర్వాత నేను ఈ సహగమన ధర్మాన్ని పాటిస్తాను. నాకు నాకు అనుమతించండి అనేసి అక్కడ ఉన్న వాళ్ళ అతని శవం దగ్గర ఉన్న వాళ్ళందరినీ వేడుకుంటుందన్నమాట. అప్పుడు ఆ బ్రాహ్మణులు కూడా ఏం చెప్పారంట, అమ్మా సరే గాని సూర్యాస్తమయం అయ్యే ముందే నువ్వు రావాలి. అంతకు ముందే అగ్ని సంస్కారం జరగాలి. జాగ్రత్త అనేసి చెప్పారంట. చెప్తే దానికి ఆమె అంగీకరించి అక్కడి నుంచి శ్రీ గురుని దర్శనానికి వెళ్తే ఆమెతో పాటు ఇంకా కొంతమంది కూడా అక్కడ ఉన్న వాళ్ళు కూడా ఆమె వెంటనే వెళ్ళారంట. సావిత్రి మెల్లగా నడుస్తూ మనసులో శ్రీ గురునిలా స్తుతించుకుంటుంది. ఇంకా ఆమె చాలా దుఃఖంలో ఉంది. ఇంకా అక్కడ ఆమె ఏం కావాలని కోరుకొని వచ్చిందో దానికి విరుద్ధంగా జరిగింది. ఆమె ఆమె స్వామివారిని దర్శించుకోక ముందే ఆయన ప్రాణాలు పోతాయి కాబట్టి ఇంకా ఆమె మనసులో ఏమని మాట్లాడుకుంటుందంటే స్వామివారితో మాట్లాడుతుందన్నమాట. స్వామి, మీరు సర్వేశ్వరులు, శరణం కోరిన వారికి అందరికీ పురుషార్థాలన్నీ ప్రసాదించగలరని మీ కీర్తి మీ కీర్తి విస్తరించింది. త్రిగుణాతీతులైన త్రిగుణాలను ధరించి సృష్టి స్థితి లయలను చేసే త్రిమూర్తి స్వరూపమే మీరు. మీ వల్ల కానిదేమున్నది? కర్మసూత్రాన్ని అమలుపరిచి దండించదగిన వారిని దండించే కర్మఫల ప్రదాతలు మీరు మీ భక్తుల పాలిట కల్పవృక్షము. మీరు మీ భక్తుల పాలిట కల్పవృక్షమని విని నా భర్తను బ్రతికించుకొని సంతానం పొందాలని ఇంత దూరము నడిచి మీ వద్దకు వచ్చాను. నేనెంత పాపం చేశానో కానీ అందరికీ అబ్బిన సౌభాగ్యము సంతానము మాత్రము నాకు కరువవ్వడము గాక ఇంతటి దుస్థితి కలిగింది. ఆమె మనసులో స్వామివారి దగ్గరికి వెళ్ళేటప్పుడు మనసులో మాట్లాడుకుంటుందన్నమాట. స్వామివారికి ఏమని చెప్తుందంట, స్వామి మీరే సర్వేశ్వరులు, అసలు మీరు అనుకుంటే ఏదైనా చేయగలరు. మీరు త్రిమూర్తి స్వరూపులు, త్రిగుణాలనే మీరు సృష్టించిన వాళ్ళు, సృష్టి స్థితి లయలను చేసే త్రిమూర్తులు మీరు అనుకుంటే ఏదైనా చేయగలరు. నేనైతే దేనికోసం వచ్చాను, నా భర్తను ఇక్కడ బ్రతికించుకొని మళ్ళీ నా భర్త ద్వారా నేను సంతానం పొంది సంతోషంగా తిరిగి ఇంటికి వెళ్ళిపోదామని వస్తే నాకు ఇలా జరిగింది. నేను ఎంత పాపం చేశానో ఏమో అని ఆమె బాధపడుతూ నాకు సౌభాగ్యము సంతానము ఇంకా నాకు రాసిపెట్టి లేవు అనేసి బాధపడుతుందంట. నాకు ఎంత దుస్థితి కలిగింది అనేసి మనసులో మాట్లాడుతుంది స్వామితో. మీ మీద ఇంత ఆశ పెట్టుకొని వచ్చినందుకు అన్నీ చాలా బాగా జరిగాయి. మిమ్మల్ని ఆశ్రయించిన వారికి మీరు ప్రసాదించేదేమిటో బాగా తెలిసింది. ఈ లోకంలో వ్యాపించిన మీ కీర్తిని పరలోకానికి కూడా తీసుకుపోదలిచి నా భర్తతో కలిసి వెళ్ళిపోతున్నాను. ఏం చెప్తుందంట, నేను మీ మీద ఎంతో గంపడ ఆశతో వచ్చాను. వచ్చినందుకు నాకు బానే జరిగింది. నేను ఏం ఆశించి వచ్చానో మీరు నాకు బానే ప్రసాదించారు. ఇంకా నేను ఇంకా ఈ లోకంలో ఉండను. నేను వెళ్ళిపోతాను. మీ కీర్తిని పరలోకానికి కూడా నేను వ్యాపింపజేస్తాను కాబట్టి సహగమనం చేసి నా భర్తతో నేను వెళ్ళిపోతాను అని ఇలా మాట్లాడుకుంటుందంట. ఒకసారి బాధతోటి, ఒకసారి స్వామివారితో తను చెప్పాలనుకున్న విషయాలన్నీ ఆవేదనతోటి దుఃఖంతోటి అన్ని మాట్లాడేసుకుంటుందంట లోపల. అలా అనుకుంటూ ఆమె సంగమానికి వెళ్ళింది. ఎక్కడికి వెళ్ళిందంట, సంగమ నది దగ్గరికి వెళ్ళిందంట. దేదీపై మానమైన శ్రీగురుని మూర్తి కనిపించగానే ఆమె హృదయంలో అపారమైన భక్తి పెళ్ళుబుకి అక్కడి నుండి ఆయనకు సాష్టాంగ నమస్కారము చేసింది. ఆమె అట్లా మనసులో మాట్లాడుకుంటూ స్వామివారు ఎక్కడున్నారో అక్కడికి చేరుకుంది. వెళ్ళగానే అక్కడ స్వామివారు కనిపించారంట. ఆయన దర్శనం కాగానే ఆమె అసలు నా సాష్టాంగ నమస్కారం చేసిందంట. చేసి వెంటనే శ్రీ గురుడు ఆమెను నిత్య సౌభాగ్యవతి భవ అని ఆశీర్వదించారు. వెంటనే అచ్చటి జనంలో కొందరు తమలో తాము నవ్వుకున్నారు. వారిలో ఒకడు సాహసించి, స్వామి, ఈమె భర్త ఇంతకు ముందే ఇక్కడే మరణించాడు. అతని శవం ఇంకా శ్మశానంలోనే ఉంది. మీ వద్ద సెలవు తీసుకొని ఈమె సహగమనం చేయబోతున్నది. ఇంకా ఈమె సౌభాగ్యవతి అని ఎలా అవుతుంది అని అన్నాడు. ఏం జరిగిందంట, ఈమె స్వామివారిని చూడగానే ఆమె హృదయం చాలా భక్తితోటి ఆయనకు సాష్టాంగ నమస్కారం చేసింది స్వామివారిని చూసి. అప్పుడు స్వామివారు ఆమెను ఏమని దీవించారంట, నిత్య సౌభాగ్యవతి భవ అనేసి దీవించేసరికి అక్కడ ఆమెతో పాటు కొంతమంది వస్తారు కదా, ఆ స్వామివారి దగ్గరికి ఆమె వెళ్తున్నా అంటే అప్పుడు అక్కడ ఉన్న వాళ్ళందరూ ఏమంటున్నారంట, అందరూ నవ్వారంట.
కొందరు అందులో ఉన్న కొందరు తమలో తాము నవ్వుకున్నారంట. నవ్వుకొని ఏమన్నారంట ఇంకా, స్వామి ఇప్పుడే ఆమె భర్త ఇక్కడే మరణించాడు. అతని శవం ఇంకా శ్మశానంలోనే ఉంది. ఈమె నీ దగ్గరకొచ్చి మిమ్మల్ని దర్శనం చేసుకొని సహగమనం చేయాలనుకుంది. ఈమె సౌభాగ్యవతి ఎలా అవుతదనుకున్నారు అనేసి అన్నాడంట ఒకతను. అది విని ఆయన ఏమీ తెలియనట్లు, అలాగా, ఎప్పుడు ప్రాణం పోయింది? ఏమైనా సరే ఈమె సౌభాగ్యము సుస్థిరమవుతుంది. ఈమె భర్త ఎలా చనిపోయాడో మేము చూస్తాము. అగ్ని సంస్కారము నిలిపివేసి ఆ శవాన్ని ఇటు తీసుకురండి. మా వాక్కు ఎప్పటికీ వ్యర్థం కాదు అన్నారు. అందరూ ఆశ్చర్యపడి ఎంతో ఆసక్తితో ఆ శవాన్ని తీసుకురావడానికి పరుగున వెళ్ళారు. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ అంటున్నారు కదా స్వామివారితోటి, ఏం చెప్తున్నారు? ఈమె భర్త ఇక్కడే చనిపోయాడు, ఈమె సౌభాగ్యవతిని మీరు ఎలా దీవిస్తున్నారు స్వామి అనేసి అంటే, అప్పుడు స్వామివారు ఏమన్నారంటే, ఆయనకి ఏమీ తెలియనట్టుగా, ఆహా, ఎలాగా, ఎప్పుడు చనిపోయాడు, ఆయన ప్రాణం ఎప్పుడు పోయింది, అయినా నేను ఈమెను సౌభాగ్యవతిగానే దీవిస్తాను. ఈమె భర్త ఎలా చనిపోయాడో నేను చూస్తాను. అక్కడ దహన సంస్కారాలు అయితే ఏవైతే చేస్తున్నారో అవన్నీ ఆపేసి ఆ శవాన్ని ఇటు తీసుకురండి. నేనన్న మాట ఎప్పటికీ వ్యర్థం కాదు అనేసరికి అక్కడ ఉన్న వాళ్ళందరూ పరుగు పరుగున ఆ శవాన్ని తీసుకురావడానికి వెళ్లారంట. ఇంతలో కొందరు బ్రాహ్మణోత్తములు వచ్చి గురుపాదాలకు రుద్రాభిషేకము చేయనారంభించారు. కొంతమంది ఏం చేశారు, అక్కడికి వచ్చేసారు. స్వామివారు ఎక్కడున్నారో అక్కడికి వచ్చి ఆయన పాదాలకి అభిషేకం చేస్తున్నారంట. ఇంతలో ఆ శవాన్ని అక్కడికి, మిగతా వాళ్ళందరూ ఆ శవాన్ని అక్కడికి తీసుకువచ్చారు. ఎక్కడైతే స్వామివారు ఉన్నారో అక్కడికి ఆ దత్తుని శవాన్ని తీసుకొని వచ్చారంట. వెంటనే శ్రీగురుడు ఆ శవానికి కట్లు విప్పించి దానిపైన కప్పిన గుడ్డ తొలగింప చేశారు. తర్వాత తమ పాదోదకం తీసి ఆ శవంపై చల్లి తమ అమృత దృష్టితో తదేకం శవం కేసి చూశారు. అందరూ చూస్తుండగానే ఆ శవంలో కదలిక ప్రారంభమయ్యింది. ఇంకేం జరిగిందంట, స్వామివారు ఆ శవాన్ని అక్కడికి తీసుకొని రమ్మని చెప్పారు కదా, వీళ్ళు కొందరు పరిగెత్తుకొని ఆ శవాన్ని తీసుకొని వచ్చారంట. తీసుకొచ్చేసరికి ఇంకొంతమంది బ్రాహ్మణులు ఏం చేశారు, అక్కడ స్వామివారి పాదాలకి అభిషేకం చేస్తున్నారంట. ఇంతలో ఆ శవాన్ని తీసుకొచ్చిన తర్వాత ఏమైంది, స్వామివారు ఏం చేశారంటే ఆ శవానికి కట్టిన కట్లు ఉంటాయి కదా అవన్నీ విప్పించి ఆ గుడ్డ ఏదైతే శవం పైన కప్పిన గుడ్డ ఉంటుంది కదా దాన్ని కూడా తీసి పక్కన పెట్టించి ఆయన ఏం చేశారు, పాదోదకం తీసి ఆ శవంపై చల్లారు. స్వామివారు తన కమండలంలో ఉన్న జలాన్ని తీసి చల్లారంట. తమ అమృత దృష్టితో తదేకంగా శవం కేసి చూశారు. స్వామివారి దృష్టి మొత్తము శవంని చూస్తున్నారంట స్వామివారు. అప్పుడు అందరూ చూస్తుండగా ఏం జరిగింది, ఆ శవంలో కదలిక మొదలైంది. చనిపోయిన దత్తుడిలో దత్తుని శవం ఉంటది కదా అందులో కదలిక ప్రారంభమైందంట. మరుక్షణమే దత్తుడు లేచి కూర్చున్నాడు. ఇంకేం జరిగింది, దత్తుడు స్వామివారు అలా చూడడము, ఆ నీళ్లు చల్లడము ఇలాంటివన్నీ జరిగిన తర్వాత ఒక్క క్షణంలోనే ఆ చనిపోయిన దత్తుడు ఉంటాడు కదా అతను లేచి కూర్చున్నాడంట. అతడు సావిత్రితో, ప్రేయసి, నీవు నన్ను ఎక్కడకు తీసుకువచ్చావు? ఈ యతీశ్వరులు ఎవ్వరు? నాకింత గాఢంగా నిద్ర పట్టితే నన్ను నన్ను లేపలేదేంటి అన్నాడు. సావిత్రి ఆనంద బాష్పాలు రాలుస్తూ జరిగిందంతా చెప్పి, మన పాలిటి పరమేశ్వరులు ప్రాణదాత ఇతనే శ్రీగురుడు అని చెప్పింది. ఏం జరిగింది, స్వామివారి ఆ శవాన్ని తీసుకొచ్చి దాని మీద నీళ్లు జల్లి స్వామివారి అమృత దృష్టి ఆ శవం మీద పడేసరికి ఒక్క క్షణంలోనే దత్తుడు లేచి కూర్చోవడం అక్కడ ఉన్న వాళ్ళందరూ చూసి అప్పుడు ఆశ్చర్యపోయారంట. అప్పుడు సావిత్రి తోటి దత్తుడు ఏమంటున్నాడు, నువ్వు నన్ను ఎక్కడికి తీసుకొచ్చావు, ఈ యతీశ్వరులు ఎవరు, నాకు ఇంత గాఢంగా నేను పడుకుంటే నన్ను నిద్ర ఎందుకు లేపలేదు నువ్వు అని అంటే, అప్పుడు ఆమె ఏడుస్తూ ఆనంద బాష్పాలు రాలుస్తూ జరిగినదంతా చెప్పిందంట. చెప్పి ఇంకేం చెప్తుంది, ఈయనెవరో కాదు సాక్షాత్తు పరమేశ్వరులే, ఈయననే మీకు ప్రాణదాత శ్రీగురుడు ఇతనే అనేసి చెప్పిందంట. అప్పుడు ఆ దంపతులు ఆయనకు సాష్టాంగపడి తమ ఆనంద బాష్పాలతో ఆయన పాదాలు అభిషేకించారు. ఇంకా ఆయన బతికాడు కదా, ఇంకా ఇద్దరు దంపతులు ఏం చేశారు, స్వామివారికి సాష్టాంగ నమస్కారం చేసి ఆయన పాదాలతో వాళ్ళ కన్నీళ్లతోటి ఆయన పాదాలను అభిషేకం చేశారు. పరాత్పర జగద్గురు కృపాసాగర శరణ్యమూర్తి
ఆశ్రితుల పాలిటి కల్పవృక్షమా శ్రీహరి సచ్చిదానంద స్వరూపులైన మీ లీలే ఈ జగమంతా మీ కీర్తి దిగంతాలకు వ్యాపించింది అని పొగుడుతూ ఉన్నారంట. స్వామివారిని ఏ విధంగా పొగుడుతున్నారో చూడండి. చనిపోయిన దత్తుని బ్రతికించేసరికి ఆ దంపతులు సంతోషంతో స్వామివారిని ఈ విధంగా కీర్తిస్తున్నారంట. స్వామి ఎన్నో పాపాలు చేసుకుని పుట్టి దుఃఖాలలో పడి మేము సర్వజీవ రక్షకులైన మిమ్మల్ని మరిచాము. మీరే మాకు దిక్కు, మమ్మల్ని ఉద్ధరించండి అని స్వామిని స్తుతించారు. ఇంకా ఏం చెప్తున్నారు? ఎన్నెన్నో పాపాలు చేసుకుంటున్నాం, పుడుతున్నాము, చస్తున్నాము, ఈ దుఃఖంలో పడిపోయాం మేము, అసలే మిమ్మల్ని మర్చిపోయాము. సర్వ జీవాలకి, అన్నిటికీ, సకల సృష్టికి మీరే కదా ముఖ్యము, మిమ్మల్నే మర్చిపోయాము, మాకు మీరే దిక్కు, మమ్మల్ని ఉద్ధరించండి స్వామి అని ఇద్దరు భార్యాభర్తలంట స్వామివారిని స్తుతిస్తున్నారంట. అప్పుడు శ్రీగురుడు వారిని ఆశీర్వదించి సిరి సంపదలు దీర్ఘాయుష్యువు కలిగి అష్టపుత్రులను కనండి, మీ దుష్కర్మలన్నీ తీరిపోయాయి. ఏం చెప్తున్నారంట స్వామివారు? వాళ్ళని ఇద్దరిని ఆశీర్వదించాడంట. ఇంకా మీకు అన్ని శుభాలే జరుగుతాయి, మీకు ఇద్దరికి దీర్ఘాయుషు ఉంటుంది, పుత్రులను కనండి, 8 మంది పుత్రులను మీరు ఇంకా కనండి, మీకు సిరి సంపదలు ప్రాప్తిస్తాయి, మీకున్న దుష్కర్మలన్నీ తొలగిపోయాయి ఈ రోజు నుంచి అని దీవిస్తున్నారంట. మీ దేహాలు పవిత్రమయ్యాయి, మా మా ప్రసాదం వలన మీకు 4 పురుషార్థాలు సిద్ధించి చివరకు ముక్తి కూడా కలుగుతుంది, మీరు ఇంటికి వెళ్ళండి అన్నారు. అది విన్న జనమంతా జయ జయధ్వానాలు చేస్తూ స్వామికి నమస్కరిస్తూ హారతులు ఇచ్చారు. ఇంకా వీళ్ళిద్దరిని స్వామివారు దత్తుడు సావిత్రిని ఈ రకంగా ఆశీర్వదిస్తుంటే అక్కడ ఉన్న వాళ్ళందరూ జయ జయ ధ్వనులు చేస్తున్నారంట. స్వామివారు ఏం చెప్తున్నారు? ఇంకా మీకు మీ దేహాలు కూడా పవిత్రమైపోయాయి, మీరు ఇంకా ముక్తికి అర్హులు, ఇంకా మీరు ఇంటికి వెళ్ళిపోండి అని వాళ్ళిద్దరిని దీవించారంట. కానీ అందరిలో ఒక దూర్తుడు స్వామి ముందుకొచ్చి, అయ్యా నాకు ఒక సందేహం ఉన్నది, మీరు తీరుస్తారా అని అడిగాడు. ఇదంతా అక్కడ కొన్ని వేల మంది జనాలు సమక్షంలోనే జరిగింది కదా. చనిపోయిన దత్తుడు బ్రతకడము, స్వామివారు ఆయనను ఎలా బ్రతికించాడు అనేది అందరూ చూస్తూ జయ జయ ధ్వానాలు చేస్తున్నారు కదా. అప్పుడు అందరిలో ఒక అతను బయటకు వచ్చి ఏమంటున్నాడంట, నాకు ఒక సందేహం ఉంది స్వామి, మీరు నా సందేహాన్ని తీరుస్తారా అని అడుగుతున్నాడంట. ఏమని అడుగుతున్నాడో చూడండి. నొసటి వ్రాత తప్పించడము ఎవరి తరము కాదని వేద శాస్త్రాలన్నీ చెబుతున్నాయి. బ్రహ్మవ్రాత నిజమే అయితే ఈ చనిపోయిన వాడు తిరిగి ఎలా బ్రతికాడు అన్నాడు. ఏమన్నాడంట? మనం తలరాత తప్పించడం ఎవరి తరం కాదని మీరే కదా చెప్పారు, శాస్త్రాలలో, వేద శాస్త్రాలలో కూడా అదే రాసి ఉంది కదా. మరి ఇప్పుడు బ్రహ్మ రాసిన రాత నిజమేనా కాదా? మరి నిజమే అయితే ఈ చనిపోయిన వాడు ఎలా తిరిగి బ్రతికాడు? ఇతను చనిపోయాడని రాసినప్పుడు చనిపోయే ఉండాలి కదా, మళ్ళీ ఇతను బ్రతికి తిరిగి ఎలా వచ్చాడు స్వామి అనేసి అడుగుతున్నాడు. అంటే బ్రహ్మరాత రాసింది తప్ప, లేకపోతే ఇది నిజమేనా? నాకు నా సందేహాన్ని నివృత్తి చేయండి, నా సందేహాన్ని సమాధానం చెప్పండి అనేసి ధైర్యం చేసి అందులోంచి ఒకడు వచ్చి అడిగాడంట. అప్పుడు స్వామి నవ్వి, బ్రహ్మ అనుమతితో మేము వచ్చే జన్మలో అతని జీవిత కాలం నుండి 30 సంవత్సరాలు ఈ జన్మకు మార్చాము, అంతేగాని విధివ్రాత అన్నది వాస్తవమే అని చెప్పి అతనికి దివ్య దృష్టిని ప్రసాదించి ఆ సత్యము దర్శింపజేశారు. ఇంకా ఏం చెప్పారంట స్వామివారు? బ్రహ్మ రాసిన రాత కరెక్టే ఉంది, నేనేం చేశానంటే అతనికి మరుజన్మలో అతనికి జీవిత కాలం ఎంతుందో అందులోంచి ఒక 30 సంవత్సరాలు ఈ జన్మకు తీసుకున్నాను, కాబట్టే ఆయన మళ్ళీ తిరిగి బ్రతికాడు. ఇది విధివ్రాత అన్నది వాస్తవమే, ఆయనకి ఇలా జరుగుతుందని ఉన్నది, అది నిజమే అని చెప్పి స్వామివారు ఆయన దివ్య దృష్టితోటి ఆ సత్యాన్ని ఆయనకి చూపించాడంట. ఎలా జరిగింది అనేది ఎవరైతే ఒక వ్యక్తి వచ్చి, దూర్తుడు వచ్చి అడిగారో స్వామివారికి ఇదంతా నిజమా కాదా అనేది, దివ్య దృష్టి ద్వారా ఆయన మరు జన్మలో ఎంత కాలం అయితే బతుకుతాడో అందులోంచి ఇప్పుడు కొన్ని సంవత్సరాలు తీసుకొని ఈయనను బ్రతికించాను అనేది చూపించారంట ఆయనకి.
ఆ బ్రాహ్మణుడు నిరుత్తరుడయ్యాడు. అతను చాలా ఆశ్చర్యపోయాడంట. స్వామివారి ఇలాంటి విచిత్రాలను చూపించేసరికి అసలు ఆయన తేరుకోలేకపోయాడంట. అందరూ ఆశ్చర్యంతో తమ ఇళ్లకు వెళ్లిపోయారు. ఇదంతా జరిగిందంతా స్వామివారు అక్కడ చెప్పడం వీళ్ళందరూ విన్నారు. వినేసి ఇక్కడ ఆయనైతే ఇంకా మూర్ఛపోయాడంట. ఇది ఏంటి అసలు ఇలా కూడా జరుగుతదా? ఒక వ్యక్తి చనిపోవాలని రాసి ఉంటే మళ్ళీ ఆయనకు వచ్చే జన్మలోంచి కొన్ని సంవత్సరాలను ముందే తీసేసుకొని స్వామి ఇలా బ్రతికించాడా అనేది ఆశ్చర్యపోయి ఆయన తేరుకోలేకపోయాడంట ఎవరైతే అడిగారో అతను. మిగతా వాళ్ళందరూ కూడా అంతా ఆశ్చర్యంతోటే అక్కడి నుంచి వెళ్ళిపోయారంట. నాటి నుండి శ్రీగురుని వెల్లువల్లే దశ దిశలా వ్యాపించింది. సావిత్రి దత్తాత్రేయులు సంగమంలో స్నానం చేసి శ్రీగురుని పూజించి వేద విప్రులకు భారీ ఎత్తున దక్షిణాలిచ్చి పంపారు. ఈ వార్త అక్కడ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికీ తెలిసిపోయిందన్నమాట. ఎవరైతే దత్తుడు ఇంకా ప్రాణాల మీద ఆశ లేదు, చనిపోతాడు ఇంకా అనేసి అనుకున్న వ్యక్తిని సావిత్రి ఎక్కడ తీసుకొచ్చింది? గంధర్వపురానికి తీసుకొచ్చి బ్రతికించుకోవాలనుకునే సమయంలోనే ఇంకా స్వామి వారిని దర్శనం చేసుకోక ముందే అతను ప్రాణాలు విడుస్తాడు. విడిచినప్పుడు ఇంకా ఆమె కూడా బ్రతకడం వేస్ట్ అనుకున్న సమయంలో ఒక సన్యాసి వచ్చి ఆమెకు కనిపించి ఇదంతా చెప్తాడు. ఏమని? స్త్రీలు పాటించాల్సిన ధర్మాలు ఏంటి, ఒకవేళ భర్త చనిపోతే ఏం చేయాలి అనేది వివేకం ఉపదేశిస్తాడన్నమాట ఆమెకి. అంటే ఇప్పుడు తన గురించి నువ్వు ఇంతగా బాధపడుతున్నావు, నీ భర్త అనేసి పూర్వజన్మలో ఏం జరిగిందో నీకు తెలుసా, లేకపోతే ముందు జన్మలో ఏం జరుగుతుందో నీకు తెలుసా అనేసి ఆమెకి కొంచెము వివేకాన్ని ఉపదేశిస్తూ ఆమెను కొంచెము అటు డైవర్ట్ చేస్తాడన్నమాట. చేసినప్పుడు ఆమె అడుగుతుంది, స్వామి మరి మీరే నాకు ఇంకా తండ్రి, నాకు తరుణోపాయం చెప్పండి అన్నప్పుడు ఇవన్నీ చెప్పి చివరగా ఆయన ఏం చేస్తాడు, రుద్రాక్షలు అలాంటివి ఇచ్చి ఇలా చెయ్యి అని చెప్పి నువ్వు ఏ పని మీద వచ్చావో ఆ పని ముగించుకో. అంటే నువ్వు ఆయన బ్రతికించుకోవాలని వచ్చావు, దురదృష్టవశాత్తు అతను చనిపోయాడు కాబట్టి స్వామివారిని అయితే నువ్వు దర్శనం చేసుకున్న తర్వాతనే ఇంకా తప్పదు కదా సహగమనం చేయి అని చెప్పి వెళ్ళిపోతాడు కదా. ఇప్పుడు ఈమె సహగమనం చేయాలనుకునేట సమయానికి స్వామి వారిని శ్రీ గురుని దర్శనం చేసుకున్న తర్వాత స్వామివారు అతన్ని తిరిగి బ్రతికించడము ఆ చుట్టుపక్కల వేల మంది చూసి ఆశ్చర్యపోయి అసలు ఎలా జరిగింది ఇలా అని అనుకున్నప్పుడు అందులో ఒకడికి సందేహం వచ్చి అడిగినప్పుడు ఆయన సందేహాన్ని నివృత్తి చేసినప్పుడు అక్కడ ఉన్న జనాలు ఇంకా ఆశ్చర్యపోయారంట. ఇవన్నీ స్వామివారి లీలలన్నీ చూసేసి అక్కడ ఉన్న వాళ్ళందరూ ఆశ్చర్యంతో ఉన్నారంట. ఇంకా చివరిగా ఏం జరిగింది, ఈ సావిత్రి దత్తుడు ఇద్దరు ఏం చేశారు, సంగమం నదిలోకి వెళ్ళి స్నానం చేసి శ్రీ గురుని పూజించి అక్కడున్న బ్రాహ్మణులకు భారీ ఎత్తున దక్షిణాలిచ్చి పంపించేశారు. అప్పుడే సూర్యుడు అస్తమిస్తున్నాడు. ఇదంతా జరిగేసరికి ఇంకా సూర్యుడు అస్తమిస్తున్నాడంట. స్వామివారు ఆ దంపతులను వెంట తీసుకొని శ్రీగురుడు తమ మఠానికి చేరుకున్నారు. ఇంకా ఇప్పుడు ఏం చేశారు, ఇంకా స్వామివారు వీళ్ళిద్దరు ఎవరైతే సావిత్రి దత్తుడు ఉన్నారు కదా వీళ్ళిద్దరిని తీసుకొని తమ మఠానికి వెళ్ళిపోయారంట. దీనితో శ్రీ గురు చరిత్ర 32వ అధ్యాయం సమాప్తము. శ్రీ దత్తాయ గురవే నమః. ఓం శ్రీ శ్రీపాద శ్రీ వల్లభాయ నమః. ఓం శ్రీ నృసింహ సరస్వతే నమః. లోకా సమస్తా సుఖినో భవంతు, సర్వే జనా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. జై గురుదత్త. హలో. రమా మేడం. మ్యామ్. కంప్లీట్ అయిపోయిందండి. 32వ అధ్యాయం అయిపోయిందండి. అయిపోయింది మేడం. ఒక్క నిమిషం. బాగుంది మ్యామ్ 32వ అధ్యాయం. అసలు స్త్రీ ఎలా ఉండాలి ఏంటి అనే విషయంలో స్త్రీలు ఆచరించాల్సిన ధర్మాలు.
మనకు ముందే చెప్పారు కదా 30 అధ్యాయంలో 31, 32లో ఇవన్నీ కొంచెం వస్తాయనేసి. కొంచెం గట్టిగా మాట్లాడండి మ్యామ్. స్త్రీలు ఆచరించాల్సిన ధర్మాలు ముందే మనకు చెప్పారు 31, 32 అధ్యాయాలలో ఇవన్నీ వస్తాయి. అంటే పతివ్రత అయిన స్త్రీ ఎలాంటి ధర్మాలు పాటించాలి, భర్త లేని స్త్రీ విధవ స్త్రీలు ఎలాంటి ధర్మాలను పాటించాలి అనేది చాలా క్లియర్ గా చెప్పారు. ఇప్పటికీ అలాంటి వాళ్ళు ఉన్నారు కాబట్టే ఇలా ఉన్నాం మనం. అవును, చాలా బాగుంది మ్యామ్. ఓకే. అంటే ఇంకా అయిపోయింది, వేరేది ఉంది కానీ మళ్ళీ మనం స్టార్ట్ చేస్తే ఎటు కాకుండా అయిపోతుందని అవును చేయట్లేదు. అవును. నిన్ననే 31 నుంచి 32లోకి వచ్చేసాం మనం. మ్మ్. ఇంకా ఇప్పుడు 32 కంప్లీట్ గా చెప్పేసుకున్నాము. రేపటి నుంచి 33వ అధ్యాయం ఉంటుంది. ఓకే మ్యామ్. రోజు 8 నుండి 9 గంటల వరకు శ్రీ గురు చరిత్ర నిత్య పారాయణ గ్రంథము ఉంటుంది. ఈరోజు 32వ అధ్యాయం అయిపోయింది. రేపు మళ్ళీ మనము ఇదే టైంకి అంటే 8 నుండి 9 గంటల వరకు మనము కలుసుకుందాం రేపటి క్లాస్. ఓకేనా అండి? ఓకే థ్యాంక్ యూ అండి.